ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం గురించి తెలియదు, దాని త్రూ శిక్షలు ఏంటో తెలియదు, ఏది కరెక్టో తెలియదు, ఏది రాంగో తెలియదు అనడానికి ఎక్స్క్యూజే లేదు. అందరికీ చట్టం గురించి తెలిసి ఉండాలి. సుప్రీం కోర్ట్ రీసెంట్ గా చిన్నపిల్లల పైన ఎటువంటి అసభ్యకరమైన వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకున్నా సరే, దాని ఆ డేటాని ఫోన్ లో గానీ ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ లో మీరు స్టోర్ చేసుకున్నా సరే, అది కూడా ఇట్ ఈస్ అన్ అఫెన్స్, అది కూడా నేరమే. అండర్ సెక్షన్ 15 ఆఫ్ పోక్సో యాక్ట్, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ లో సెక్షన్ 15 లో ఏదైతే ఉందో దాన్నే అప్హెల్డ్ చేసి, దాని ప్రొవిజన్స్ ని అప్హెల్డ్ చేసి, అట్లాంటి చైల్డ్ సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటేటివ్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకున్నా, స్టోర్ చేసుకున్నా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. అండ్ అది అఫెన్స్ అనే విషయం నాకు తెలియదు అన్న డిఫెన్స్ తీసుకోవడానికి లేదు. ఎందుకనంటే ఇట్ ఈస్ అన్ ఇమ్మోరల్ యాక్ట్, అనైతికమైన విషయం కాబట్టి. అది సొసైటీలో ఉంటున్నారంటే ఏది నైతికం ఏది అనైతికం అన్న నాలెడ్జ్ ఉండాలి అందరికి. అది లేదు అని చెప్పడానికి, ఆ డిఫెన్స్ తీసుకోవడానికి లేదు అన్న జడ్జ్మెంట్ ఇచ్చింది. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ డౌన్లోడింగ్ కంటెంట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్.